రాజకీయం సనాతన ధర్మాన్ని రక్షించగలదా లేదంటే రాజకీయ బలం కోసం సనాతన ధర్మమా? ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు కల్పించారు కానీ పరమతాన్ని విమర్శించే హక్కు కల్పించలేదు. అంబేద్కర్ మార్గదర్శంలో నడిచే వారు హిందూ మతాన్ని పాటించకపోయినా పర్వాలేదు కానీ విమర్శించి దూషించి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాలను పక్కన పెట్టి రాజకీయ కోణంలో పరమతాలని చులకనగా మాట్లాడే వారు ఎక్కువ మంది తయారు అవుతున్నారు. నీవు నమ్మే సిద్ధాంతం నీవు నమ్ము అంతే కానీ ఇతరులను ప్రభావితం చేసే హక్కు ఎవడికి లేదు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడబడాలంటే ఒక హిందువు నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకున్నప్పుడే, నా మతం గురించి చులకనగా మాట్లాడేవారికి చురక అంటించినప్పుడే వేరెవరూ సాహసం చేయలేరు. కాబట్టి రాజకీయం కన్నా ఒక సామాన్య హిందువు చొరవ తీసుకున్నప్పుడే కాపాడబడుతుంది. పీఠాధిపతులు దేశమంతా కలియ తిరిగినప్పుడే హిందువులంతా ఒక్కటి కాగలరు. ఏ రాజకీయ నాయకుడు మతాన్ని, కులాన్ని కాపాడే స్థితి ఇప్పుడు లేదు.